మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. సాయుధ విరమణకు తాము కట్టుబడి ఉన్నామంటూ లేఖలో పేర్కొంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువిస్తే త్వరలోనే సాయుధ విరమణకు సంబంధించినటువంటి తేదీని కూడా ప్రకటిస్తామని పేర్కొంది సిపిఐ మావోయిస్టు పార్టీ. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ తన కార్యాలయంలో జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతుందని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ అనుదీప్. ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా సమిష్టిగా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్నారు జిల్లా కలెక్టర్ అనుదీప్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు కుటుంబం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. గువ్వలగూడెంకు చెందిన కొలిపాక రామదాసు భరతమ్మ కుటుంబ సభ్యులు తమ భూ సమస్యలను పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయానికి అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారి ఆందోళన విరమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని నారంబారిగూడెంలో 4 ఎకరాల భూ వివాదం విషయంలో ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో కత్తులతో దాడికి దిగడంతో ఇద్దరికి తీవ్ర గాయాలే. వారిని వెంటనే ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు అశ్వారావుపేట పోలీసులు.